నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా జూబ్లీహిల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఈ నిరసన కార్యక్రమం చేయడం అనేది జరుగుతా ఉంది. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి బడా కార్పొరేట్ వాళ్లకు మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాంతోనే కాకుండా ఈ రోజు మొత్తం కూడా భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో నిండు సభలోనే ఈ రోజు వారిని అవమానించినట్టుగా మాట్లాడారు అమిత్ షా గారు. భారత రాజ్యాంగం లేకపోతే, పార్లమెంటరీ లేకపోతే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 75 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఈ రోజు రాజ్యాంగాన్ని మీరు ఇంకా దూషిస్తున్నారంటే మీ యొక్క మనస్తత్వం, మీకున్నటువంటి ఆలోచన విధానం ఏంటనేది ఈ రోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. అందుకనే ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రోజు మొత్తం భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని, దళిత, పీడిత ఈ జనాలందరితో కలిపి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటాన్ని కూడా సంసిద్ధం చేస్తా ఉంది. అందుకనే పార్లమెంట్ లో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు భారత రాజ్యాంగాన్ని దూషించడమే కాదు, ఈ రోజు మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి ఏదైతే ఈ కుట్ర బంతున్నారో ఆ కుట్రను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేస్తున్నటువంటి మంచి పనులు ఏమున్నాయని చెప్పేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొన్న పోయిన సంవత్సరం ఢిల్లీలో రైతాంగం సంవత్సరం పాటు ధర్నా చేస్తే వారి యొక్క రైతాంగ సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం సంవత్సరం పాటు నిరసన కార్యక్రమం చేస్తే నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆ కార్యక్రమం చేపడితే మీరు ఆ కార్యక్రమాన్ని అణచివేయడం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా భారత ప్రజానికానికి మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇదొక్కటే కాదు, అట్లాగే కరోనా సమయంలో కూడా మీరు అప్పుడు చేసినటువంటి మీ వ్యవహార శైలి ఏదైతే ఉందో భారత ప్రజానీకం మొత్తం కూడా చూశారు. ఈ రోజు హాస్పిటల్స్ లో డెవలప్మెంట్ చేయకుండా, విద్య, వైద్యం, ఆరోగ్యం డెవలప్మెంట్ చేయకుండా వాటిని నీరుగార్చే పద్ధతిలో ఈ రోజు మీరు చేస్తా ఉన్నారు. అట్లాగే దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఈ రోజు దేశ సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గానికి, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు భారతదేశాన్ని, భారత ప్రజానీకాన్ని ఈ యొక్క డెవలప్మెంట్ ను ముందుకు తీసుకుపోయే దాంట్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా గుర్తు చేయడం అనేది జరుగుతా ఉంది. అందుకని వీటన్నిటిని పక్కన పెట్టేసి ఈ రోజు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ విధానాన్ని ప్రజలు ఆలోచించకుండా వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు మీరు భారత పార్లమెంట్ లో అంబేద్కర్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని ఈ రోజు ప్రజల యొక్క మైండ్ ను డైవర్ట్ చేయడం కోసం మీరు కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఈ రోజు భారత ప్రజలందరూ కూడా అర్థమవుతున్నా ఉంది. వెంటనే ఇవన్నీ మానుకొని లేని పక్షంలో ప్రత్యక్షంగా కూడా పోరాటాలకు సిద్ధంగా సన్నద్ధం అవుతున్నామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.